నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రాంసాగరం గ్రామానికి చెందిన టీడీపీ అగ్ర నాయకులు మస్తాన్ నాయుడు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి సమక్షంలో బుధవారం చేరారు. చేరిన వారిని వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి రామ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేసేందుకు మండలం నాయకులతో కలిసి పనిచేయాలని పార్టీలో చేరిన వారికి సూచించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జరగనున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పనిచేయాలని కోరారు. నా గెలుపు కోసం మీ వెంట నడుస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. మా తండ్రి జనార్దన్ రెడ్డి నేర్పిన విలువలను తప్పక పాటిస్తానని, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే మస్తాన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 ఏళ్లు కార్యకర్తగా, నాయకుడిగా కష్టపడి పనిచేశానని, కానీ పార్టీ కోసం కష్టపడే వారికి సరైన స్థానం దక్కకపోవడంతో వైసీపీలో చేరానని చెప్పారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రవికుమార్ యాదవ్, వెంకటేశ్వర్లు రెడ్డి, శివకుమార్ నాయుడు, గోపాల్ నాయుడు, జనార్దన్ నాయుడు, సిద్ధయ్య నాయుడు, వరప్రసాద్ రాజు, దామోదర్ రాజు, రమణారావు, భాస్కర్ రావు, శంకర్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, వరప్రసాద్ రాజు, శివకుమార్ యాదవ్, వివేక్ రెడ్డి, మధుబాబు, మోహన్ యాదవ్, శివ వెంకటేశ్వర రెడ్డి, సతీష్ వెంకటేశ్వర్లు రెడ్డి, నారాయణ రెడ్డి, రమేష్, దామోదర్ రాజు, విజయశాంతి, సాంతయ్య, అభినవజీ, ప్రభోధర్ రెడ్డి, స్వరూపియా పచ్చిమయ్య మరియు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి అంటేనే నమ్మకం. నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి నా విజయానికి మేము మీ వెంట ఉంటాము అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐదు నిమిషాలు మాట్లాడినా చాలా విషయాలు తెలుసుకున్నా. చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ కానీ సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము, బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక్క ఓటు కూడా పడలా. అంత చెల్లెలైనా, బామర్దైనా, చదువుకుడైనా. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని అవమానాలు జరిగినాయి కానీ ఈ డిసిషన్ నేను తీసుకున్నాను కాబట్టి నా శక్తివంతుని వేరు లేకుండా అన్నగారిని గెలిపి నేను కృషి చేస్తూ గెలిపించాలని మనం అందరిని కూడా కోరుకుంటున్నాం. పడతాయి కూడా బూత్ లో చూసుకోండి మీరు. రేపు ఈ ఊరు గ్రామంలో మనకెన్ని వస్తాయి, పాత వాళ్ళకి ఎన్ని వస్తాయి కానీ చూడండి, మీరే చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇదే కాదు, రాత్రి కూడా నేను గిద్దల వరకు ఫోన్ చేశాను, మీరు కూడా మాట్లాడారు. సుబ్రహ్మణ్య